లవ్ ఎక్కడ చూపించాడని నువ్వు వాడనికి పడ్డానికి నాకు అర్థం కాదు. అంటే ఏమంటావ్? ఇష్టం మేడం తను ఎక్కువ. ఇష్టం ఉన్నప్పుడు మరి ఆ ఇష్టాన్ని తెలియజేసే వ్యక్తపరిచే ఒకటి ఉంటది. సో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడంటే నువ్వు ఆ ఇష్టాన్ని నువ్వు సరిగ్గా చెప్పు ఉండలేదేమో ఆ అబ్బాయికి. చెప్పాను మేడం, చెప్పినా కూడా వినలేదు తను. నాకు ఆ అమ్మాయి కావాలని అంటు నాకు నువ్వంటే కాళ్ళు కూడా పట్టుకున్నాను మేడం, నాకు నువ్వంటే ఇష్టం అని. చెప్పినా కూడా వినలేదు తను. సో హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు? 3 years అవుతుంది మేడం వచ్చి. అంటే ఆ గొడవ జరిగిన ఎన్ని రోజుల తర్వాత ఇక్కడికి వచ్చావు? అంటే మంత్సా, ఇయర్సా? అండ్ జాన్లో గొడవలు అయినాయి, ఓకే మేలో వచ్చేసాను మేడం నేను. ఓకే అప్పుడు ఇంకా తిను పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత ఇద్దరం బెస్టీస్ గా లవర్స్ అయిపోయాం మేడం. లవర్స్ అనకండి అమ్మా. మీకు ఎవరు చెప్పలేదా? అంటే మీ క్లాస్ లో మీరు ఇట్లా లవర్స్, మేము అట్లా ఇట్లా చెప్పారు అన్నట్టు, మేడం, అందరూ అట్లా మమ్మల్ని కరెక్ట్ విచిత్రంగా కాదు అది చూడడం. అంతే కాదు, మీకు కూడా అనిపించలేదా? మాకు ఒక అమ్మాయి మీద అమ్మాయికి ఫీలింగ్స్ రావడం ఏంటి? కాదు, మీ ఇద్దరు స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది నాకు అర్థం కాదు. ఓకే, ఆడపిల్లలు తోడుకు తోడు ఉంటారని రూమ్ తీసుకున్నారు, దట్స్ ఓకే, ఎవరైనా ఓకే అంటారు. ఈ మధ్యలో ఈ లవ్ ఏంటి నాకు అర్థం కాదు. అబ్బాయిల మీద చూపించే ప్రేమ అమ్మాయిల మీద కూడా అసలు చూపించచ్చు కదా అసలు మేడం. నువ్వు మీ ఇద్దరు నాకు ఒక్కటి క్లారిఫై చేయండి, లవ్ అని ఎందుకు అనుకుంటున్నారు అసలు? ఎట్లా నాకు కాస్త డిఫైన్ చేయండి అది. ఓకే ఉన్నాము, రూమ్ తీసుకొని ఉన్నాము, ఒకళ్ళ ప్రాబ్లం ఒకళ్ళు షేర్ చేసుకున్నాం, మొత్తం అయింది. కొన్ని రోజులు అలా మూవ్ అవుతూ ఉండగా తన మీద నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి, తనకి నా మీద ఫీలింగ్స్ వస్తున్నాయి. ఫీలింగ్స్ మీన్స్ ఆడపిల్లకి ఏం ఫీలింగ్స్ ఉంటాయి? కేరింగ్ చూపించడం మేడం. ఓన్లీ జస్ట్ కేరింగ్ నచ్చింది అంతే. ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది, కేరింగ్ ఉంది. నెక్స్ట్ మేము అలా మూవ్ ఆన్ అవుతున్నాం, నాకు సమ్ ఫీలింగ్స్ ఉన్నాయి. అదే టైంలో వచ్చి తను ప్రపోజ్ చేసింది. ప్రపోజ్ చేసావా? చేసేసాను మేడం. బా మళ్ళీ చేశాను అనకి. ఇంకా నీకు ఎప్పుడు అనిపించలేదా ఈ అబ్బాయి మీద ఫీలింగ్స్? సరే ఓకే, కానీ ఇప్పుడు అమ్మాయిలు ఇష్టపడడం తప్పు లేదు, ఫ్రెండ్స్ ఉంటారు, మోర్ దెన్ ఫ్రెండ్స్ ఉంటారు, సో అట్లా తప్పు లేదు. కానీ మీకెందుకు అనిపించింది అట్లా ప్రపోజ్ చేసుకోవాలి అట్లా ఇట్లా అని? చెప్పు రమ్య, ఎందుకు అనిపించింది సోనీని లవ్ చేయాలి, ప్రపోజ్ చేయాలని? తన కేరింగ్ చూపించడం, తన ప్రాబ్లమ్స్ ఏదున్నా కానీ షేర్ చేసుకోవడం. అవును, అది ఫ్రెండ్స్ మధ్యలో కూడా చేసుకుంటారు. అంటే దాన్ని లవ్ అనుకుంటావా నువ్వు అమ్మాయి మీద? అంటే ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ చూసుకున్నాం ఇద్దరం మేము. ఎక్కువ అంటే ఏంటి? అంటే నేను అదే అడుగుతున్నా, ఇంకా వాళ్ళు చెప్పుకోలేకపోతే అదేనా అంటున్నా. అదే మేడం. అదేనా? అదే మేడం. సో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కోరుకుంటది, మీరెందుకు అమ్మాయిని కోరుకుంటున్నారు? ఎందుకు అంత ఇరిటేట్ అవుతున్నారు అబ్బాయి అంటే? సో లైఫ్ అన్నాక లవ్ కామన్, బ్రేకప్లు సహజం, అది మన చేతిలో ఉండదు. సో సొసైటీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తుందంటే తీసుకోవడం చాలా కష్టం. అలాంటిది మీరు ఎంత ధైర్యం చేసి ఇప్పుడు మేమిద్దరం లవర్స్, మేము ప్రేమించుకుంటున్నాం, ఈస్ కేరింగ్ ఇనఫ్ ఫర్ బోత్ ఆఫ్ అస్, దట్ ఈస్ లవ్ అని మీరు వర్డ్ని పెట్టినారు చూసారా? అది తప్పు, దట్ ఈస్ నాట్ లవ్. అది లవ్ అని ఎలా డిఫైన్ చేస్తున్నారు? కేరింగ్ చాలా మీకు, అది నాకు లైఫ్ ఇస్తా అన్నది. లైఫ్ అంటే ఇప్పుడు పార్ట్నర్ కింద ఉంటారు కదా, అబ్బాయి అమ్మాయి ఎలాగో లవ్ చేసుకుంటున్నారు కదా, అలానే నేను ఒక అండర్స్టాండింగ్ వచ్చి అమ్మాయి లవ్ చేసుకున్నాను, తప్పేముంది మేడం? మీకేం అనిపించలేదు అది తప్పని? మీ పేరెంట్స్ కి ఏమైనా తెలుసా ఇట్లా? తెలీదు, మీరు ఒప్పిస్తారని చెప్పేసి. ఇదే జెండాలో మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి మీ పేరెంట్స్ తో సమాజానికి మనం ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకోవాలి? ఇప్పుడు మనం అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు, ప్రేమించుకోవచ్చు అని మెసేజ్ ఇద్దామా? అంటే ఎక్కడో అరుదుగా ఎక్కువ రీల్స్ ఏమైనా చూస్తారా నాకు అర్థం కాదు. ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు పాపం ఆ మేకప్లు చూసో, శారీలు చూసో ఇక అమ్మాయిలుగా అయిపోవడం, లేదంటే ట్రాన్స్లు పెళ్లి చేసుకోవడం ఈ మధ్య ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి కామన్ అనుకున్నారా మీ ఇద్దరు? అబ్బాయిలు పెళ్లి చేసుకుంటాం, అమ్మాయిలు ఓకే, కనెక్షన్ ఈజ్ ఓకే, బట్ వై అది రిలేషన్ లవ్ ఎట్లా కనెక్ట్ అయ్యింది మీ ఇద్దరికి? నాకు అర్థం కావట్లేదు. లైఫ్ అంటున్నావు, ఎట్లాంటి లైఫ్ కావాలి నీకు? లైఫ్ అంటే ఏంటి అసలు నీకు సోని? అంటే తన ఒక విషయంలో నాతో ఉంటాను, నీతోనే ఉంటాను, అంటే ఒక అమ్మాయి అన్నాక ఒక ఫ్యామిలీ కావాలి, అత్త మామలు పిల్ల ఒక భర్త అనేది ఒక ఫ్యామిలీ ఇప్పుడున్న సమాజంలో. సో ఏదో సోషల్ మీడియాలో ఎవరో కోతివేషాలు వేశారు, లేదంటే వాళ్ళు ఇట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు, నేను కూడా అదే తోవలో నడుస్తాను అంటే అందరు ఒప్పుకోరు. ఇప్పుడు మీ ఇంట్లో కానీ బయట వాళ్ళకి కానీ, ఇప్పుడు సమాజానికి ఇప్పుడు మీరు బయటకు వచ్చి చెప్పుకుంటున్నారంటే మీరు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది బయట. వాటన్నిటికీ మీరు రెడీనా? రెడీ మేడం. సరే మీరు ఓకే, మీ పేరెంట్స్ గురించి ఏమైనా ఆలోచించారా? వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు కదా,
పలానా అమ్మాయి ఇట్లా అంట, ఇంకో అమ్మాయితో ఉంటుందంట అంటే ఆ మాట వినడానికి అసలు ఏదోలా ఉంది. సో వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించలేదా మీరు? అవన్నీ మేము ఆలోచించలేదు మేడం. మాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీలింగ్స్ వచ్చినాయి, మేము ఇద్దరం ఒక మీరు understanding. వచ్చి కూర్చొని మాకు చెప్పినా మేము వెళ్ళి అడగం. దిస్ ఈజ్ నాట్ రైట్ ఫర్ అవర్ సొసైటీ. ఎక్కడో ఏదో చేసుకున్నారని మనం కాల్చుకోలేము. బట్ నేనేమనుకుంటున్నా, మీకు ఒక కరెక్ట్ పర్సన్ లైఫ్లో దొరికితే ఈ ఫీలింగ్ మీ ఇద్దరికి ఉండదు. మేబీ ఫ్యూచర్ అనేది ఇది కాదు కదా, ఇంకా చాలా ఉంది. ప్రెసెంట్ మీ గోల్ ఏంటి? లవ్ చేసుకోవడం కాకుండా నువ్వేమవ్వాలనుకుంటున్నావు సోని? అసలు ఏమవ్వాలని వచ్చావు హైదరాబాద్కి? ప్రెసెంట్ అయితే జాబ్ చేసుకోవాలనుకుంటున్నావు. మరి నువ్వు రమ్య? హీరోయిన్ అవుదామని హీరోయిన్ అవుదామని వచ్చినావు. మరి దాని మీద ఫోకస్ చేయాలి కదా ఎక్కువ. మన లైఫ్ మనం నిలబడితేనే ఎదుటి వాళ్ళు వచ్చి మనకి గౌరవమైన ఏదైనా వస్తుంది. లేదంటే ఎట్లా ఉంటుంది సమాజంలో? మనం బ్రతకలేం. చూసే చూపు కూడా మనం తీసుకోలేము ఆ చూపు. సో ఫైనల్ గా మీరేమనుకుంటున్నారు? ఓకే మాకు పిల్లలు ఏమొద్దు. ఆల్రెడీ వాళ్ళంతా అలా అనడంతో నేను ఆల్రెడీ ఆలోచించి వన్ డే నేను ఇంటికి వెళ్ళి వద్దామని చెప్పి వెళ్ళా. తినని వదిలి ఉండలేకపోయింది. బా ఎన్ని రోజులు? 2 days వెళ్ళా. 2 days కి ఉండలేకపోయినా? అస్సలు నా వల్ల అయితలేదు. అందుకే ఒక అండర్స్టాండింగ్ వచ్చి మేము ఇద్దరం అంటే ఏంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లలో బయట యూట్యూబ్లలో అబ్బాయిలు పెళ్లి చేసుకోవడము, చేంజ్ అవ్వడం ఇట్లా చూసి మనం ఏం పోయింది ఇద్దరం అమ్మాయిలం కలిసి ఉంటే అని అట్లా మీరే అనుకున్నారా? ఇప్పటికొచ్చి అది మైండ్ సెట్ లో అసలు రాలేదు. మీరు జాబ్ మీద మీ వర్క్ మీద ఫోకస్ ఏమైనా పెట్టారా? రూమ్ లో ఉండి ఈ వంట నాకు ఇష్టం, నేను ఇంటికి వెళ్తే జాబ్ మీదే ఉండే. మీరు అంత బిజీగా ఉన్నప్పుడు అసలు మీ ఇద్దరి మధ్యలో అట్లాంటి ఫీలింగ్స్ ఎందుకు వస్తాయి? ఇంట్లోకి వచ్చి వంట చేసుకోవడాలు, బయట వర్క్ చేసుకోవడాలు ఇవే సరిపోతాయి కదా. అంటే నాకు డౌట్ వస్తుంది, అసలు ఎలా ఉంటారు మీ ఇద్దరు రూమ్ లో? అర్థం చేసుకున్నాడు ఎలా ఒక అమ్మాయి అబ్బాయి ఎలా ఉంటారా? ఉంటే మీ ఇద్దరు ఎవరు అబ్బాయి అమ్మాయి? చెప్పండి పర్లేదు, ఇష్టపడి ఉండలేకపోయాను అన్నారు కదా. ఇద్దరం అమ్మాయిలమే మేడం. బట్ ఫీలింగ్స్ లేదు. అమ్మాయి పుట్టితే ఒక అమ్మాయి ఫీలింగ్ ఎట్లా ఉంటది? ఒక అబ్బాయి ఏం చూపిస్తాడు? కేర్, లవ్, అది ఒక్కళ్ళకే ఉండదు. అబ్బాయే కేరింగ్ చూపించాడని లేదు కదా. అదే ఆ ఇద్దర్లో ఎవరికైనా ఒకటే క్వాలిటీ, ఇద్దర్లో ఒక్కళ్ళకే ఉంటది ఆ క్వాలిటీ. ఆ ఇద్దర్లో ఎవరు అని అడుగుతున్నా. ఎక్కువ కేర్ తీసుకుని, ఎక్కువగా తినిపించి, ఎక్కువగా బుజ్జగించి, ఎక్కువగా ప్రేమ చూపించి, ఎక్కువగా లాలిపాటలు పాడి, ఎక్కువగా బయట తీసుకెళ్ళి ఏమైతే అమ్మాయి కోరుకుంటుంది ఇవన్నీ ఒక అబ్బాయి దగ్గర. ద క్యారెక్టర్ ఇస్ యూ. సో బాగా ప్రేమ చూపిస్తావు. అది చూపిస్తాను మేడం. ఎందుకు నీ బాగా చూపించుకోలేదు అప్పుడు? మరి అమ్మాయి తనకు చూపించినా కూడా అర్థం కాలేదు కదా మేడం. దీనికి అర్థమైంది బాగా ఇప్పుడు. అంటే ఈ మధ్యలో మీకు ఎప్పుడు అంటే మీ కాలేజ్ లో మీ వర్క్ దగ్గర మీకు ఎవరు పరిచయం అవ్వడాలు, మీరు ఎవరిని ఇష్టపడ అలాంటివి ఏం జరగలేదు? మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళం. ఎవరు ఏం చూసినా సరే పట్టించుకున్నారు. ఎవరిని పట్టించుకోలేదు ఇక మీరు, మీకు మీరే అడిగిపోయినా. ఎవరు చూసి మిమ్మల్ని అడగలేదా? ఏంటి ఎవరు లేరు, ఎవరు రారు మీ ఇంటికి? ధైర్యంగా చెప్పుకునే వాళ్ళం మేమిద్దరం లవర్స్. బా మాకున్న అండర్స్టాండింగ్ మీకేంటి మధ్యలో అని చెప్పి అడిగా. వాళ్ళు ఏం సమాధానం చెప్పరు. ఇంకా ఎవరు ఇంకేం చేస్తారండి అట్లా ఎట్లా అని ఎవరు కూడా మిమ్మల్ని ప్రశ్నించలేదా ఇప్పుడు? అడిగారు కానీ మాకున్న అండర్స్టాండింగ్ మాకుంది అని చెప్పి గట్టిగా చెప్పేదాన్ని. మీ అండర్స్టాండింగ్ ఏంటో, మీ కేరింగ్ ఏంటో ఇదే విషయం మీ అమ్మ వాళ్ళతో ధైర్యంగా చెప్తారా? మేము చెప్తాం, మీరు మాకు సపోర్ట్ వస్తే చాలు. ఏం సపోర్ట్ చేయాలి మీకు? ఇద్దరు అమ్మాయిలు ఇష్టపడుతున్నారు, ఇంక మీరు కూడా అడ్జస్ట్ అయి పెళ్లి చేయండి అని చెప్పాలా? ఆలోచించాలి కదా వాళ్ళ గురించి అయినా కూడా, అవునా కదా? ఇప్పుడు నీ బావ గురించి, నీ లవర్ గురించి నువ్వు ఇష్టపడుతున్నా అన్నప్పుడు మా పేరెంట్స్ని ఎట్లా ఒప్పించాలి, అసలు ఒప్పుకుంటారా లేదా అని ఆ మైండ్ సెట్లో ఉన్న మీరు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని ఎంత ధైర్యంగా అసలు ఎట్లా చెప్పాలి నేను వాళ్ళకి? వాళ్ళు అసలు ఉంటారా ఇట్లాంటి పనులు చేస్తే? వాళ్ళ పరిస్థితి ఏందని ఆలోచించలేదా మీరు ఇద్దరు? మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో చెప్పుకున్నా, ఎవరు వచ్చి మీకు దీనిలో ఈ మ్యాటర్లో మాత్రం హెల్ప్ చేయరు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అసలు మీ మైండ్ సెట్ కరెక్ట్. కేరింగ్ తప్పు కాదు అమ్మాయి మీద. ఫ్రెండ్స్ ఉంటారు అట్లా ఎక్కువ కేరింగ్ చేసుకునే ఫ్రెండ్స్ కూడా ఉంటారు. బట్ మీదంతే. కాకపోతే మీది ఏంటంటే ఇద్దరు బ్రేకప్స్ ఒకటేసారి అయింది కాబట్టి వీళ్ళకు ఒక కేర్ అనేది అవసరం. ఒక 4 మాటలు మంచిగా మాట్లాడితే ఎవరైనా అబ్బా ఇట్లా మాట్లాడితే నా ఓడు అని అంటే నేను ఎవరైతే అబ్బాయిని ఇష్టపడ్డానో ఆ అబ్బాయి దగ్గర నుంచి ఇలాంటి క్వాలిటీస్ నేను ఎక్స్పెక్ట్ చేశాను అనే ఫీలింగ్ ఏదైతే ఉంటుందో మీరిద్దరు అట్లా మాట్లాడుకోవడం వల్ల వచ్చిందే తప్ప ఇది మీరు లైక్ ఎట్లా పార్ట్నర్గా అయితే కాదు. ఎందుకంటే 23 జస్ట్ అంతే, చాలా లైఫ్ ఉంది ఇంకా. పోను మీరే నేర్చుకుంటారు. బట్ ఇది కరెక్ట్ కాదు.
మీరు